హాయ్ ఫ్రెండ్స్, అందరూ బాగున్నారా? ఈరోజు మనం చేదు లేకుండా కమ్మగా ఉండేటువంటి కాకరకాయ ఫ్రై అండి ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము. కాకరకాయని ఇలాగా మొత్తం ఇలా పీల్ తీసుకోవాలండి. ఈ తొక్కు మొత్తం ఇలా పీల్ తీసేసుకోవాలి మొత్తం. మీరు అస్సలు చేదు ఉండకూడదు అనుకుంటే కనుక ఉప్పు, సాల్ట్ను, పసుపు అండి వేసేసుకొని కొంచెం సేపు ఒక 10 మినిట్స్ అలా నానబెట్టేసి ఉంచేసుకోండి. తర్వాత మొత్తం రసం మొత్తం పిండేసుకుంటే అస్సలు చేదు ఉండదు. లేదు లైట్గా చేదు ఉన్నా పర్వాలేదు అనుకుంటే డైరెక్ట్గా ముక్కలు చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకొని ఫ్రై చేసుకోవచ్చండి. ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలండి. ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఈ సీడ్స్ ఉన్నాయి కదండి, ఇవి మీకు ఇంట్రెస్ట్ లేదనుకుంటే తీసేసేయండి. ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని ఒక ప్యాన్ పెట్టుకోవాలండి. అందులో మనం ఫ్రైకి సరిపడా ఆయిల్ పోసుకోవాలి. ఒక 2 టేబుల్ స్పూన్స్, 3 అయినా వేసుకోవచ్చు. ఆయిల్ వేడెక్కిందండి. ఇప్పుడు మినపగుళ్ళు వేసుకోవాలి. మినపగుళ్ళు ఫ్రై అయిపోతున్నాయండి. జీలకర్ర, ఆవాలండి, కరివేపాకు, సన్నగా పొడుగ్గా కట్ చేసి పెట్టుకున్నటువంటి ఆనియన్స్ అండి. ఆనియన్ నేను ఒకటే కట్ చేశాను, మీరు 2 అయినా కట్ చేసి వేసుకోవచ్చు, బాగుంటాయి వేసుకుంటే. ఆనియన్స్ 2 వేసుకోవడం వల్ల పెద్ద ఇబ్బంది ఏమి ఉండదండి. టేస్ట్ కూడా బాగుంటుంది. టేస్ట్ బాగుండటమే కాదండి, కాకరకాయ కూడా మనకి తినేటప్పుడు పెద్దగా చేదు కూడా ఏమి అనిపించదు. ఈ ఆనియన్స్ని కొంచెం ఫ్రై చేసుకుందాం. ఎండుమిర్చి అండి, సగానికి కట్ చేసి పెట్టింది. ఇప్పుడు మనం కట్ చేసి పెట్టినటువంటి కాకరకాయ ముక్కలు వేసేసుకోవాలండి. ఈ ముక్కల్ని బాగా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు పసుపు వేసుకోవాలి, అలాగే సాల్ట్ కూడా వేసుకోవాలి. వీటిని మొత్తాన్ని ఒకసారి మిక్స్ చేసుకుందాం. ఇవి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నాం కదండి, అలా కాదనుకుంటే మీరు పొడుగ్గా కూడా కట్ చేసుకోవచ్చండి, అలా కూడా బాగుంటాయి. మనం ఒక 5 మినిట్స్ వరకు కలుపుతూ ఉన్నాం కదండి. ఇది ఒక ముక్క కొంచెం కలర్ చేంజ్ అయిన తర్వాత ఇప్పుడు మనం ఒక ప్లేట్ పెట్టేసుకుందాము. చక్కగా ఉడికిపోయినట్టు అయిపోతాయి. ఈ లోపల మనం ఒక మిక్సీ జార్ తీసుకోండి. మిక్సీ జార్లోకి పల్లీలండి 2 టేబుల్ స్పూన్స్ అలా తీసుకోండి. వెల్లుల్లి, జీలకర్ర, కారపొడి అండి, నార్మల్ కారపొడి, అలాగే సాల్ట్ కూడా అండి. ఇవన్నీ కూడా మనం ఈ మిక్సీ జార్లో వేసేసుకోవాలి. పొడి చేసి పెట్టుకోవాలి. మిక్సీ పట్టేసామండి, పొడి ఇలా వస్తుంది. మీరు పల్లీలు ఫ్రై చేసుకునే మిక్సీలో వేసుకోవచ్చండి, అప్పుడు ఇంకా టేస్ట్ బాగుంటాయి. ఇలా పచ్చి కాకుండా ఫ్రై చేసుకుని వేసుకుంటే టేస్ట్ ఇంకా బాగుంటుందండి. మనం ఈ మూత తీసి చూద్దామండి. మూత తీసి చూద్దాం. చూడండి, ఇప్పుడు ఒకసారి మళ్ళీ కలిపేసుకుందాము. మొత్తం కొంచెం ఉడికినట్టు లైట్గా ఫ్రై అయినట్టు వస్తుందండి. టేస్ట్ బాగుంటుంది. వీటి మళ్ళీ ఇంకొక 2 మినిట్స్ అలా ఫ్రై చేసుకుందాం. ముక్క కొంచెం ఉడికినట్టు అవుతుందండి. ప్లస్ ఇది మనం కొంచెం ఫ్రై చేసుకున్నామంటే బాగుంటుంది. ఇంకా మనం పొడిలో కూడా సాల్ట్ వేసామండి, ఆల్రెడీ కర్రీలో కూడా సాల్ట్ కొంచెం వేస్తున్నాము. సో మీరు చూసుకొని వేసుకోండి. ఫ్రై మొత్తం ఇలా ఫ్రై అయిపోవాలండి. చూడండి, ఇలా మెత్తగా అయిపోవాలి, ముక్క ఫ్రై అయిపోవాలి, అప్పుడే టేస్ట్ బాగా వస్తుంది. మనం మూత పెట్టుకుంటాం కదండి, ఒక 1 మినిట్ అలా ఉంచేసి మళ్ళీ తీసి మళ్ళీ ఫ్రై చేసుకోండి. అలా ఉంచేసామంటే అడుగు అంటుకున్నట్టుగా మాడిపోద్ది అనమాట. ఇప్పుడు ఈ ఫ్రైలో మనం పొడి చేసి పెట్టుకున్నాం కదండి, ఈ కారం మొత్తం మీకు ఎక్కువైపోద్ది, బాగా కారంగా అనిపిస్తుంది అనుకుంటే కొంచెం తీసి పెట్టుకోండి. మీ సరిపడా వేసుకొని కొంచెం తీసి పక్కన పెట్టుకోండి. వేరే ఫ్రైలోకి వస్తుందన్నమాట, వేసుకోవచ్చు, టేస్ట్ బాగుంటుంది. ఈ పొడి వేసాం కదండి, ఇప్పుడు మొత్తం ఈ ఫ్రై మొత్తంలో కలిసేలా కలిపేసుకుందాం.
మీరు సాల్ట్ అయితే ఇప్పుడు కూడా చెక్ చేసుకోవచ్చండి. కావాలంటే సరిపోదు అనిపిస్తే మీకు కొంచెం వేసుకొని మొత్తం ఇలా కలిపేసుకోండి. కలిపేసుకొని 1 మినిట్ అలా మూత పెట్టేసి తీసేసండి. చక్కగా కరిగిపోతుంది మంచిగా. ఇంతే అండి కాకరకాయ ఫ్రై. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. మరీ అంత కాకరకాయ కూడా అంత చేదైతే ఉండదండి. చాలా వరకు టేస్టీగానే ఉంటుంది. మనం పల్లీలు అలా వేసుకున్నాం కాబట్టి చేదైతే చాలా వరకు ఉండదు. మీరు ఒకసారి ట్రై చేసి చూడండి. మీకు బాగుంది అనిపిస్తే నాకు కామెంట్లో చెప్పండి. ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చిందే అనుకుంటున్నాను, నచ్చి ఉంటుంది అనుకుంటున్నాను. మీకు నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. మన ఛానల్లో మీకు చాలా వీడియోస్ అయితే ఉన్నాయండి. చట్నీస్ కానీ, మష్రూమ్ కర్రీ, చికెన్ కర్రీ, అలాగా బిర్యానీ కూడా ఉందండి. బిర్యానీ ఎలా తయారు చేసుకోవాలి ఎలక్ట్రిక్ రైస్ కుక్కర్లో దమ్ చేసి చూపించండి. ఒకసారి మీరు అన్నీ చెక్ చేయండి. మీకు నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.